డాక్టర్ కిరణ్ గారు, బనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన ఈ పరిశోధనలో వాళ్ళు బయటపెట్టిన నివేదికని మీరు ఫస్ట్ ఏ విధంగా చూస్తారో, వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చా, నమ్మొచ్చా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది అయితే వాస్తవం అండి. అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏమి చిన్న యూనివర్సిటీ అయితే కాదు. నెంబర్ 1 అంటే అది ప్రామాణికంగా తీసుకోవాలా వద్దా అనేది మనం ఏ పరిశోధన అయినా కూడా దాంట్లో చేసే విధానాన్ని బట్టి సాంబశివరావు గారు చెప్పినట్టు అది ఎంతమంది మీద చేశారనేది కూడా అక్కడ అంశం. అది 900 చిల్లర, 900 to 9,000 మధ్యలో 926 అనేది ఫిగర్ చూడడం జరిగింది. బట్ అది వాళ్ళు చెప్పే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అది 50% మందికి మైనర్ కాంప్లికేషన్స్ లైక్ ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని అన్నారు. తర్వాత 1% మందికి 100లో ఒకరికి చాలా తీవ్రమైన కాంప్లికేషన్స్ వచ్చాయని అన్నారు. సరే, ఇది ఈ పరిశోధన ఇప్పటి వరకు ఉంచుదాం. కోవాక్సిన్ అనేది మన దేశంలో 80% మనకి ఇచ్చిన డోసెస్ లో కోవిషీల్డ్ పోతే 20% కోవాక్సిన్ వెళ్ళింది మన ఇండియాలో. సో ఎందుకంటే అది మొదటి ఉత్పత్తి ఎక్కువగా ఉండడము, కోవాక్సిన్ కొంత లేట్ గా రావడము, సరే అది జరగడం వల్ల ఉత్పత్తితో సంబంధం కాబట్టి అప్పుడు అది 80-20 రేషియోలో ఉంది. 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి కోవిషీల్డ్ కోవాక్సిన్ వెళ్తే 12 to 18 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ భాగం, సింహభాగము కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలా చూసినప్పుడు దేశంలో 50 కోట్ల డోసులు ఇచ్చాం మనం. మరి వీళ్ళన్న 1% మందికి తీవ్రమైన కాంప్లికేషన్స్ నిజంగా వచ్చుంటే అది 50 లక్షల మందికి వచ్చి ఉండాలి దేశవ్యాప్తంగా. మరి గంత 50 లక్షల మందికి అంత తీవ్ర స్థాయిలో వీళ్ళు చెప్పిన స్థాయిలో గులెన్-బారె సిండ్రోమ్ గానీ, గుండెకు సంబంధించిన సమస్యలు కానీ అంత తీవ్రంగా వచ్చుంటే మనకి ఈ పాటికే ఆల్మోస్ట్ కుటుంబంలో, ఇప్పుడు దేశంలో ఆల్మోస్ట్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలలో కనీసం ఒక ఊర్లో కనీసం ఒక 10 మంది కన్నా వచ్చిన పరిస్థితి ఉండాల్సింది. 5 లక్షల గ్రామాలు ఉంటాయి ఇండియాలో. కనీసం ఒక గ్రామానికి 10 మంది వేసుకున్నా కూడా 10 లక్షల మనకి 50 లక్షల మంది ఉంటారు. అంటే అలా ఉన్నప్పుడు 10 లక్షలు అనేది చిన్న నెంబర్ ఏం కాదు. మరి అంటే మనకి తెలిసి ఉండాలి కదా ఇంత పెద్ద మొత్తంలో కాంప్లికేషన్స్ ఇక్కడ ఉన్న వైద్యులకి కావచ్చు, శాస్త్రవేత్తలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి చాలా మందికి ఈ స్థాయిలో వచ్చుంటే నిజంగానే తెలిసేది. అని ఒక్కటి అంతుబట్టని విషయం ఏంటంటే మనకి అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, కరోనా వల్ల వచ్చిందా, కరోనాలో తగ్గిన వ్యాయామం వల్ల వచ్చిందా కానీ సడన్ గుండెపోట్లు అయితే సంభవించాయి ఇండియాలో. ఎగ్జాక్ట్లీ, అది కూడా యంగ్ పీపుల్లో. అది దానికి భిన్న వాదనలు ఉన్నాయి. దాని మీద పరిశోధనలు కూడా ఐసీఎంఆర్ చేసి అది వ్యాక్సిన్ తో సంబంధం లేదని చెప్పింది. కానీ బట్ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 90% మీరు అన్నట్టు వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కాకపోతే ఏదైతే వీళ్ళు కాంప్లికేషన్స్ ఏ వ్యాక్సిన్ కి కానీ ఏ మందుకు కానీ మోడర్న్ మెడిసిన్ లో లేవు అని చెప్పడానికి లేదు. ప్రతిదానికి ఉంటుంది, దీనికి కూడా ఉంటుంది. అంత పెద్ద ఫేమస్ వ్యాక్సిన్స్ కూడా మనకి మిలియన్ జనాభాకి ఒక తీవ్రమైన చనిపోయే కాంప్లికేషన్ వచ్చిన సందర్భాలు ఆల్రెడీ ఉన్నాయి. మీజిల్స్ కావచ్చు, పల్స్ పోలియో కావచ్చు, ఇంకా వేరే వేరే. కాబట్టి దీంట్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని కోవాక్సిన్ అని కాకుండా కోవిషీల్డ్ కి అయితే 1 మిలియన్ జనాభాకి 5 నుంచి 50 మందికి ఇది ఒక రక్తం గడ్డగట్టే కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 2023 అఫీషియల్ డేటా ప్రకారం. మరి వీళ్ళు చెప్పేది ఏంది, కనీసం 100లో ఒకళ్ళకి అంటున్నారు. ఇది నమ్మశక్యం అయితే కాదు. కాకపోతే దీన్ని కొట్టిపారేయడం కంటే కూడా దీన్ని కొట్టిపారేయద్దు ఎలా అని చెప్పి జనాభాకి అన్వయించుకోవద్దు. తదుపరి పరిశోధనలు ఇంకా బాగా చేయాలా, దీన్ని ఇంకా మనం ధృవీకరించాలి అని అంటే ఇప్పుడున్న వాళ్ళు చేసిన నెంబర్స్ అయితే సరిపోవు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాక్సిన్ ని బ్లేమ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తే తప్ప ఈ యొక్క పరిశోధనలకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిరణ్ గారు, మామూలుగా మేజర్గా ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఎక్కువగా అనిపించింది లంగ్స్ తో పాటుగా గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు. అది అనేది ప్రధానంగా వచ్చినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు కూడా వాటిని మేజర్గా చెప్పిన పరిస్థితి. మామూలుగా ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఏ అంశాలని, ఏ లక్షణాలను చూడాల్సిన అవసరం ఉందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? అయితే అండి, ఇప్పటికే మనకి కోవాక్సిన్ మీద అంత తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు. మనకి జనరల్ గా కూడా ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ. అంటే ఏదైతే కోవాక్సిన్ తో తయారు చేసిన విధానం అనేది ఒక వైరస్ ని, ఒరిజినల్ కరోనా వైరస్ ని తని ఇనాక్టివేట్ చేసి వ్యాక్సిన్ రూపంలో వేయడం. ఇది ఆల్రెడీ ఈ పద్ధతిలో చాలా చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి మనకి. సో పోలియో వ్యాక్సిన్ ఉంది ఈ పద్ధతిలో, ఇంకా చాలా చాలా ఉన్నాయి. వేరేజ్ ఏదైతే మనం అనుకున్న కోవిషీల్డ్ ఉందో అది కూడా కొత్తది, ఒక 5-10 సంవత్సరాల క్రితం టెక్నాలజీ. అది ఎడినో వైరస్ అనేటటువంటి
జలుబుకు కాజ్ చేసే, కోతులలో జలుబుకి కాజ్ చేసే ఒక వైరస్ లోపలికి జన్యు పదార్థాన్ని, కరోనా పదార్థాన్ని ప్రవేశపెట్టి, ఏదైతే ఈ ఎడినో వైరస్ ఉందో అదేమో పెరిగే ఉండదు, అది పగిలిపోయి లోపల ఉన్న జన్యు పదార్థం అనేది దాని ద్వారా మనకి వ్యాక్సిన్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే ఇంకోటి ఎంఆర్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ఫైజర్, ఇవి మాత్రం బ్రాండ్ న్యూ టెక్నాలజీస్, అంటే కరోనా కోసమే తయారు చేసిన టెక్నాలజీస్. అవి చాలా తక్కువ టెంపరేచర్ లో -45 -45 ఉంటే తప్ప అవి వ్యాక్సిన్స్ సర్వైవ్ కావాలంటే అలాంటి పరిస్థితి. దానికి కొంత ఆ వ్యాక్సిన్ అది సర్వైవ్ కావడానికి పెట్టే మనం వాడే కంటైనర్ లో ఉండే కాంపౌండ్స్ వల్ల కొంతమందికి ఎనఫిలాక్సిస్ వచ్చి సివియర్ గా జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది ఫైజరు ఏదైతే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అది ప్రూవెన్ కూడా. ఏదైతే కోవిషీల్డ్ ఉందో, ఏదైతే రక్తం గడ్డగట్టుకుంటుంది అంటున్నారో, అది ఇప్పుడేదో కొత్తగా తెలిసిన విషయం కాదు. అది మీరు వెనక వేసినప్పుడు ఆ వ్యాక్సిన్ వేసిన తొలి నాళ్ళలో యూరోపియన్ లో అది ఒక యంగ్ ఫిమేల్స్ లో WHO ఏం చెప్పిందంటే, వ్యాక్సిన్ రక్తం గడ్డగట్టే దాంట్లో ప్రధానంగా వ్యాక్సిన్ కి చెందినదేమో కోవిషీల్డ్, ఆస్ట్రాజెనికా, ఇంకా ఆ టైప్ ఆఫ్ ఎడినో వైరస్ వ్యాక్సిన్ కి చెందినటువంటి వ్యాక్సిన్ ఒకటి. తర్వాత ఏజ్ వచ్చినట్లయితే బిలో 60, సెక్స్ ఏమో అంటే మనము మేల్ ఫిమేల్ అనుకుంటే ఫిమేల్. తర్వాత జియోగ్రాఫికల్ ఏరియాలో ఎక్కువగా యూరోప్ కంట్రీస్ చెందిన వాళ్ళలో రక్తం గడ్డగట్టి ఆ టైంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరన్న మిలియన్ జనాభాకి ఒకళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఎక్కువగా జరిగినాయి, మన దగ్గరకి చాలా తక్కువగా జరిగి ఉండొచ్చు. కానీ అది ప్రూవెన్, దానికి ఎనఫిలాక్సిస్, దీనికి రక్తం గడ్డగట్టే తత్వం ఉండడం ఉంది. కానీ కోవాక్సిన్ కి వీళ్ళు బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు చెప్పే స్థాయిలో అయితే మనకి ఏ పరిశోధనలో కూడా తేలలేదు. అది ఎందుకంటే చాలా ఓల్డ్ మెథడ్ అది. కిరణ్ గారు, ఈ రెండు కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, రెండు కూడా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ప్రధానంగా ఆ వైరస్ ని కిల్ చేయడంతో పాటుగా వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది అని అనేది ప్రధానంగా వైద్యులు చెప్పే మాట. అది ఎగ్జాక్ట్ గా జరిగినట్టే అంటారా? అది దాని ఇంపాక్ట్ ఉన్నట్టే అంటారా బాడీలో? 100కి 100% అండి. నేను ఏ వ్యాక్సిన్ కంపెనీకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ చర్చ నేను కంటిన్యూ చేసే ముందు ఈ కంపెనీలందరికీ కూడా 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, ఆ రోజున ఖర్చు పెట్టి మనకి ఈ రోజు డెల్టా వేవ్ అండి, నాకు గుర్తుంది 2021లో డెల్టా వేవ్ ఎంత ప్రమాదకరమైంది. ఇండియాలోనే పుట్టింది అది. ఇండియాలో పుట్టి ఫిబ్రవరి మార్చి ఆ ప్రాంతంలో పుట్టినప్పుడు అప్పటికప్పుడే మన వ్యాక్సిన్ మార్చిలో స్టార్ట్ చేశారు హెల్త్ కేర్ పర్సనల్ కి 2021. తర్వాత అది అందరికి కంటిన్యూ చేసినారు. ఆ డెల్టా వేవ్ టైంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలు మనం సేవ్ చేయగలిగాం. అది కొన్ని కోట్ల ప్రాణాలు బలి తీసుకునేది నిజంగా ఆ టైంలో వ్యాక్సిన్ రాకపోయి ఉంటే. ఒకవేళ అసలు ఆ రోజు పరిశోధన కూడా చేశాం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో, రేడియాలజీ మా క్రిటికల్ కేర్ విభాగం ఆధ్వర్యంలో. అసలు నిజంగా వ్యాక్సిన్ పనిచేస్తుందని చాలా తొలినాళ్లలో ఎవరైతే పేషెంట్స్, ఇప్పుడు అప్పటికి డాక్టర్లే తీసుకున్నారు, డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కోవిడ్ వచ్చింది, లేదు వ్యాక్సిన్ తీసుకోకుండా అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికి మనం మనకి సిటీలో చేసినప్పుడు సిటీ సివియారిటీ స్కోర్ లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో అందులో 70% మందికి అసలు ఊపిరితిత్తులు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళ లంగ్ ఆల్మోస్ట్ అది సిటీ సివియారిటీ స్కోర్ కాంప్లికేషన్స్ ని బట్టి తక్కువ నుంచి ఎక్కువ, మైల్డ్, మోడరేట్ నుంచి సివియర్ వరకు వెళ్ళింది. అంటే వ్యాక్సిన్ క్లియర్ కట్ గా లంగ్ వరకు వెళ్లకుండా ఆపింది అనేది ఆ రోజు మా పరిశోధనలో తేలింది, చాలా తదుపరి పరిశోధనలో కూడా తేలింది. ఆ తర్వాత మన దేశం డిసెంబర్ 2021 నాటికి మన రిస్క్ పాపులేషన్ లో 90% మనకి వ్యాక్సిన్ ఇచ్చాం. మీరు చూసినట్లయితే డెల్టా వేవ్ తర్వాత మనకు వచ్చినటువంటి కరోనాలో ఒక వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది. ఆ తర్వాత అసలు మనకి ప్రభావమే చూపలేదు, ఒమిక్రాన్ తోనే పోయింది మనకి ప్రభావం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కరోనానే తనంతట తానుగా వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ అది వ్యాక్సిన్ ఎఫెక్ట్ తో ఒక రకమైన ఇమ్యూనిటీ మనకి డెవలప్ అయిపోయి, ఒకవేళ చిన్న చిన్న వేరియంట్స్ వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి మనకు ఉండడం వల్ల క్రమక్రమంగా కరోనా వైరస్ అనేది వీక్ అయిపోయింది. మనలో ఇమ్యూనిటీ ఏమో క్రమంగా పెరుగుతూ వచ్చింది. సో దీనివల్ల వ్యాక్సిన్ వల్ల ప్రపంచంలో నాకు తెలిసి ఒక 10 కోట్ల మంది ప్రాణాలు ఈ వ్యాక్సిన్ నిలిపాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మీరు చెప్పినటువంటి ఏదైతే 1000 కోట్ల డోసులు ఇచ్చుంటారు నాకు తెలిసి అన్ని వ్యాక్సిన్లు కలిపి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే ఒక్కొక్కరికి 2 డోసులు ఇచ్చినా నేనంటే ఇంకా 2000 కోట్ల డోసులు ఇచ్చుంటాం మనం. అందులో ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో చనిపోయిన వాళ్ళు
మొత్తం కలిపి కూడా 1,00,000 మంది కూడా ఉండరు నాకు తెలిసినంత వరకు. మరి దీన్ని సేవ్ చేసిన వాళ్ళు 10 కోట్ల నుంచి 20 కోట్ల మందిని సేవ్ చేస్తుంది. అంటే మనము ఎప్పుడైనా కూడా ఒక పరిశోధనలో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనాలిసిస్ చూడాలా. ఆ రిస్క్ తో పోల్చినప్పుడు ఇది సేవ్ చేసిన ప్రాణాలను మనం బేరేజ్ వేసుకున్నప్పుడు ఇది చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే ఆ రోజున మనకున్న టెక్నాలజీ కావచ్చు, ఆ కరోనా మనకి చాలా టైం ఇవ్వదు అసలు. 1900 సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అసలు రోడ్ల మీద పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది 3 సంవత్సరాలు ప్రపంచాన్ని ఒక రకంగా ప్రపంచ జనాభాలో 20% మంది జనాభా స్పానిష్ ఫ్లూతో చనిపోయారంటే అసలు మీరు అంచనా వేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరం. అలాంటి కంటే డేంజరస్ వైరస్ అది కరోనా ఆ టైంలో. ఒకవేళ వ్యాక్సిన్ అనేది ఆ రోజు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ లో మన కంపెనీలు తయారు చేయకపోయినా, ఒకవేళ WHO పర్మిషన్ ఇవ్వకపోయినా, అదే పరిస్థితిలో ఒక 10% జనాభా ప్రపంచ జనాభా కానీ మనం కోల్పోయి ఉంటే ఈ రోజు ఈ చర్చలో కానీ ఈ వ్యాక్సిన్ల గురించి ఇంత పెద్ద చర్చ మాట్లాడుకునే పరిస్థితి కూడా మనకు ఉండేది కాదు. సో వాళ్ళు మనకు చేసినటువంటి ఏదైతే ఉందో వ్యాక్సిన్ కంపెనీలు కానీ, పరిశోధనలు కానీ, సైంటిస్టులు కానీ, ప్రభుత్వాలు కానీ ఆ రోజు తీసుకున్న చర్యలు ఏదైతే ఉందో డెఫినెట్లీ మనం వాటిని కొనియాడాల్సిందే. అందులో అసలు 1% కూడా దానికి డౌట్ చేయాల్సిన పని లేదు. రైట్. సాంబశివరావు గారు, ఫస్ట్ ఫేజ్ లో చాలా మంది చనిపోయారు, సెకండ్ ఫేజ్ లో చాలా మంది చనిపోయారు, తర్వాత వచ్చినటువంటి ఒమిక్రాన్ వేరియంట్ కానీ లేదా డెల్టా వేరియంట్ కానీ ఇట్లా ఈ విధంగా అవి కూడా కొంత ఇంపాక్ట్ చూపించాయి. ఆ తర్వాత మరి వ్యాక్సిన్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉండటం వల్ల జరిగిందా, లేదంటే జాగ్రత్త చర్యల వల్ల మనం కరోనా దూరం అయిందా, కానీ మొత్తానికి దూరం అయిపోయింది కంప్లీట్గా. వీటిలో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూసింది అంటారు? వ్యాక్సిన్ల వల్ల అంటారా, లేదంటే జాగ్రత్త చర్యల వల్ల ఏది ప్రభావం ఎక్కువ ఉంది అనిపించింది అంటారు? అంటే కరోనా వైరస్ కనుమరుగైపోవటం, మన దగ్గర లేకుండా పోవటం మంచిదైంది. అంటే ఏ వైరస్ డిసీజ్ వచ్చినా కూడా కొంతకాలం పీరియడే ఉంటుంది, తర్వాత మళ్ళీ అది తిరిగి రావడం అనేది ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ చాలా మంది జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల కూడా డెఫినెట్ గా ఇంకా మనకు ఆ డిసీజ్ కనుమరుగైనట్టే. కానీ వైరస్ డెఫినెట్ గా వ్యాక్సిన్ వల్ల కూడా డెఫినెట్ గా మనం రెసిస్టెన్స్ యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయింది కాబట్టి ఇంకా అది రావడం అనేది చాలా తక్కువ పీపుల్ తీసుకున్నాక కూడా కొంతమంది తక్కువ వెరీ 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 రేర్ పీపుల్లో మళ్ళీ రికరెన్స్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు అది వచ్చడానికి అవకాశం లేదు. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే దాని వల్ల వచ్చిందా, మనం తీసుకునే జాగ్రత్త రెండు కంబైన్డ్ ఎఫెక్ట్స్, వ్యాక్సిన్ ప్లస్ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల రెండింటి వల్ల మనము డెఫినెట్ గా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోగలిగినాము. ఇంకా దాన్ని ఇరాడికేట్ చేసినట్టే. ఆ కరోనా అనేది ఇరాడికేట్ అయిపోయింది మన కంట్రీలో, ఇంకా రాదు. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వస్తే కొత్తవే ఏదైనా రావచ్చు, కానీ ఇప్పుడైతే అది రాదు. ఏది రాకూడదనే కోరుకున్నాం. బట్ నేనేమంటానంటే ఆ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ బాడీలో ఆల్మోస్ట్ దాని ప్రభావం 1.5 years 2 years ఉంటుందని చెప్పారు. ఉన్నట్టే స్టిల్ ఉన్నట్టుగా ఆ లెక్క ప్రకారం స్టిల్ ఉన్నట్టే బాడీలో జనరల్ గా వ్యాక్సిన్ పొందిన వాళ్ళు అట్లా ఉండదు. ఒక సర్టెన్ పీరియడ్ 6 months అట్లా ఇమ్యూనిటీ ఉంటే దాని ఎఫెక్ట్స్ తర్వాత ఉండదు. ఇంకా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉండదు ఇంకా. అందుకే 3 doses ఇచ్చాం కదా మనం అప్పుడు. చాలా మంది బూస్టర్ డోస్ అండ్ థర్డ్ డోసు ఇచ్చారు కానీ బట్ మాక్సిమం వేసుకోలేదో అనిపించింది. అంటే సగం పీపుల్ మన కంట్రీలో సగం మంది వచ్చేసింది. అప్పటికే వాళ్ళందరికీ ఇమ్యూనిటీ వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళకు మన అన్నోన్ కరోనా వచ్చింది కాబట్టి, కోవిడ్ వచ్చింది కాబట్టి అప్పటికే తీసుకొని వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ యాంటీబాడీస్ డెవలప్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా అయినట్టు లెక్క అన్నట్టు. తీసుకోకపోయినా కూడా కొంచెం ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది వాళ్ళకు. వాళ్ళ రెసిస్టెన్స్ బట్టి వాళ్ళు దే కుడ్ విత్ స్టాండ్ ఆ టైంలో. రైట్. ఇప్పుడు సరే వీళ్ళు చెప్పిన నివేదిక ప్రకారం ఏదో యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ దాని ప్రకారం ఇప్పుడు మనం ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా గమనించవచ్చా? అంటే ఇప్పుడు రోగుల దగ్గర మీరు ఏమైనా గమనించారా? ఏంటి దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమన్నా? మేమైతే డైలీ దాదాపు మా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో మా దగ్గర మాత్రం ఈ కోవిడ్ తోని తీసుకున్న కేసులు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కేసులు మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఏం రాలేదు. 1-2 కేసులు వస్తే, నేను ఈఎన్టీ సర్జన్ కాబట్టి సైనస్ కేసెస్ మాత్రం, అది బ్లాక్ ఫంగస్ అనే సైనస్ కేసెస్ మాత్రం వచ్చినాయి. వాటి వల్ల లైఫ్ థ్రెటనింగ్ అయితే ఏం రాలేదు. వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా బ్లాక్ ఫంగస్ కానీ ఆ ఫంగస్ వచ్చిందని అప్పుడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కాంప్లికేషన్స్ లో సిఎస్ఎఫ్ ప్రైమరీ అంటే ముక్కు నుంచి బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కారుతుంది అని ఇచ్చారు అట్లా. కానీ అది కూడా మేము మన తెలంగాణలో ఈఎన్టీ హాస్పిటల్ పోటీ ఉంది, అక్కడ కూడా ఏం స్టాటిస్టిక్స్ మనకు రాలేదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళైతే లేరు. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ తోని చనిపోవడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే వాళ్ళైతే ఈ టైంలో లేదు. అనవసరంగా ఇవన్నీ
లేనిపోని అపోహలు సృష్టించడమే జరుగుతున్నది నా ఉద్దేశం అయితే. ఈ బనారస్ యూనివర్సిటీ వాళ్ళు చేసింది ఏంటంటే చాలా లిమిటెడ్ స్టడీలో అస్సలు ఎస్టాబ్లిష్ చేయలేదు. 956 మందిలో ఎన్నో కోట్ల మంది సాంబశివరావు దాంట్లో గారు 956 మందిలో సగం మంది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ కి సిమ్టమ్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది వాళ్ళ వాదన. అది వాళ్ళు నార్మల్ పీపుల్ చేయలే కదా. నార్మల్ పీపుల్ కూడా స్టడీ చేయాలి. ఓన్లీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని కూడా స్టడీ చేయాలి. వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళని స్టడీ చేయలేదు. అందులో ఎంతమంది డయాబెటీస్ ఉన్నారు, ఎంతమంది హైపర్ టెన్షన్, ఎంతమంది ప్రీ ఎగ్జిస్టింగ్ క్యాన్సర్ డిసీజ్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతమందికి అలర్జీ ఉన్నది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే మనం కొంచెం తీసుకుంటాం. మనం ఫర్దర్ ఇంకా స్టడీ చేయాలి వాళ్ళు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం కెనాట్ ఎస్టాబ్లిష్ దట్ స్టడీ, వెరీ స్మాల్ స్టడీ. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ది